గుడ్ మార్నింగ్. మనం ఈరోజు ఐకమత్యం లేకపోవడం వల్ల ఒక చిత్తులమారి నక్క ఏ విధంగా మోసం చేసిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండింటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికో జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతూ ఉంటే జంతువులన్నీ పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చెరువు వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుతపులి కూడా సరేనంది. రెండు కలిసి తెలివిగా వేటాడడంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు, అందుకే ముందు నేనే తింటాను అంది. దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడాం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం అస్సలు ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటా ఇవ్వడమే తప్పు, మొత్తం నేనే తింటాపో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఓ నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహం, చిరుత అలసిపోయి కూలపడ్డాయి. చెట్టుచాటునున్న నక్క అదే అదననుకొని గబాలున జింక పిల్లను లాక్కొని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహము, చిరుతపులి.